నమస్తే, నేను వినయ్ వర్మ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రీ మీడియా. థ్యాంక్ యూ. ఇంత డిసిప్లినరీగా ఒక యూనిక్ వేలో వెళ్తున్న వినయ్ గారి పైన 4 years బ్యాక్ ఒక ఎలిగేషన్. ఎలా చూడొచ్చు సార్ దాన్ని? ఈవెన్ మీడియా కూడా అక్యూజ్డ్ వేరు, విక్టిమ్ వేరు. అక్యూజ్ కాదు, క్రిమినల్ చేశారు నన్ను. అసలు కొన్ని క్యాప్షన్స్ వింటుంటేనే భయంకరంగా పెట్టి కీచకుడు, రాక్షసుడు, నటకీచకుడు అసలు ఎలా తీసుకున్నారు ఆ టైంలో ఆ నెగిటివిటీని? తీసుకోవాలమ్మా, తప్పదు, అది మన కర్మ అనుకోవాలి. ఎక్కడ ఎవరికి ఏం చేసి పెట్టామో మనకు తెలియదు కదా, అది వచ్చింది మనకు తిరిగి. ఫేస్ చేయాలి. ఓకే, సరెండర్ కావద్దు దానికి. ఫేస్ చేస్తేనే దాని నుంచి మనం పైకి వస్తాం. దాన్ని సరెండర్ అయిపోయి దాని గురించి చూసి ఏడవడం కానీ, ఫీల్ అవ్వడం కానీ, డిప్రెషన్లో వెళ్ళిపోవడం కానీ చేయకూడదు. ఎవరైనా కానీ ఏ పరిస్థితి వచ్చినా దాంతో ఫైట్ చేయాలి మనం. అసలు తప్పు చేయలేనప్పుడు, తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. తప్పు చేయలేనప్పుడు నేను గట్టిగా మాట్లాడాను. ప్రతి ఒక్క ఛానల్లో వచ్చినప్పుడు నేను గట్టిగా మాట్లాడాను. బట్ దాన్ని ఎక్కడ హైలైట్ చేయలేదు. చేయరు కదా, మసాలా లేదు కదా, అవసరం లేదు. మసాలా కూడా కాదు కదా అది. మసాలా ఏదైతే చూపించాలో చూపిస్తారు. దానికి ఏం చేయలేము మనం. ఎంతమందితో ఫైట్ చేస్తారు? ఇక్కడ 50 మంది మీడియాలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను మీకు. కనీసం 50 మంది మీడియా వాళ్ళు వచ్చారు. మీ ఛానల్లో వచ్చారు రాలేదు తెలియదు కానీ అట్లీస్ట్ 50 అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అమ్మాయి, ప్రెస్ క్లబ్లో, సోమాజీ కూడా. అక్కడ నుంచి 2-3 ఫోన్ చేసి, ఏంటి వినయ్ గారు ఇట్లా చేశారు అట్లా చేశారు. ఏమైంది సార్ అంటే, ఏ అమ్మాయి ఇది అది వేస్తుంది, ఆరోపణలు వేస్తుంది అంటే, ఏం లేదు సార్, పర్లేదు. లేదండి మీరు ఉన్నారా, వస్తాం ఒకసారి మాట్లాడదాం, మీ పక్షం కూడా తీసుకుంటాము. ఓకే, సరే పక్షం తీసుకుంటారండి, నో ప్రాబ్లం. వచ్చాక రాగానే మీరు ఇంత ఇచ్చేయండి, మేము బయటికి రాండి మ్యాటర్. కొంతమంది 25, కొంతమంది 10, కొంతమంది 15, అది ఇచ్చేయండి, బయటికి రాండి మ్యాటర్ అన్నారు. బయటికి రావడం రాకపోవడం ఏంటండి, మీకు ఏం చేయాలో చేయండి. మ్యాటర్ ఇఫ్ ఇట్ ఇస్ గో టు కోర్ట్ ఆర్ పోలీస్, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్, లెట్ ఇట్ గో. నేను ఏమైనా తప్పు చేస్తే నేను డబ్బులు ఇచ్చేసి నేను దాన్ని శమనం చేయడానికి ట్రై చేస్తాను. ఏం చేయలేనప్పుడు నాకు ఎవరితో భయం? వాళ్ళు వీళ్ళు అడిగి వీళ్ళు వచ్చారు. మరి కొంతమంది మహిళా సంఘటనల వాళ్ళు వచ్చేసారు, ఏం తెలియకుండా ఏదేదో చెప్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని బయటికి తోసేశారు. ఓకే, అప్పుడు వెళ్తున్నప్పుడు నేను లాక్ వేస్తుంటే ఫొటోస్ తీసి సూత్రధారికి ఇక తాళము, ఇక రేపటి నుంచి నో యాక్టింగ్ వర్క్షాప్, ఏదేదో క్యాప్షన్లు ఇచ్చేసి పబ్లిసైజ్ చేశారు. ఇంకో ఉర్దూ పేపర్ అతను ఏం చేశాడంటే, వినయ్ వర్మ అనే డాన్స్ టీచరు, చైనీస్ విస్పర్ అంటారు చూడండి, చైనీస్ విస్పర్ గురించి విన్నారు ఎప్పుడైనా? ఒక విషయం, ఒక మ్యాటరు, ఇది ఫ్యాక్ట్ ఇది ఉంటే ఒక 10వ మంచి 15th పర్సన్కి వచ్చే వరకు అది ఇంకో మొత్తం చేంజ్ అయ్యింది, మొత్తం కంప్లీట్గా 180 degrees అయిపోతుంది. అతను ఏం రాశాడంటే, వినయ్ వర్మ అనే డాన్స్ టీచరు పక్క రూమ్లో 9 మంది అమ్మాయిలని తీసుకెళ్ళి నగ్నంగా చేశాడు. ఇప్పుడు ఎవరెవరితో ఫైట్ చేయాలి నేను? ఎవరెవరి మీద కేసు పెట్టాలి? రెస్పాన్సిబుల్ జర్నలిజమా చెప్పండి మీరు? అది విషయాలు తెలియకుండానే టీవీ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇచ్చేస్తున్నారు, చెప్పేస్తున్నారు. ఆయన ఆదిత్య గారు కూడా వచ్చారు, విఎన్ ఆదిత్య గారు, ఏదో ఒక ఛానల్లో. వారు కూడా ఏం తెలియకుండా చెప్పేసారు, తప్పు చేశారని. పెద్ద అయినా అంత అనుభవించున్న ఆయన అతను కనీసం నాతో ఒకసారి మాట్లాడాలి. ఏమయ్యా ఇట్లా జరిగిందంట, ఏంటి సంగతి అని. జీవిత రాజశేఖర్ ఒకటే డిఫెండ్ చేసింది. ఎందుకంటే నేను అప్పుడు ఆల్రెడీ దొరసాని సినిమా చేశాను కాబట్టి, నా గురించి తెలుసు కాబట్టి, నేను ఎవడో తెలుసు కాబట్టి, నా పద్ధతి ఏంటో తెలుసు కాబట్టి అంత గట్టిగా డిఫెండ్ చేసింది. మాట్లాడనివ్వలేదుగా ఆమెను, ఛానల్లో మాట్లాడనివ్వలేదు. వెళ్ళిపోయింది ఆమె. ఇంకెవరు లాయరు, ఆయనకి అది చేసేయాలి, ఇది చేసేయాలి, ఒక ఉరి శిక్ష తప్ప అన్ని పనిష్మెంట్స్ ఇచ్చేశారు నాకు మీడియాలో. ఇప్పుడు ఎవరైతే గురించి మీరు మాట్లాడుతున్నారో ఆ పరిస్థితి మీరు ఆలోచించారా?
అసలు వీడు ఏం చేశాడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆ? నేను ఆ పాయింట్కే వస్తున్నాను సార్. యాక్చువల్లీ ఆ ఇష్యూ గురించి మనం ఎక్కడ సెట్ చేసినా ఇప్పుడు ఆల్మోస్ట్ 4 years 4 years పైన అయిపోయింది. ఎక్కడ సెట్ చేసినా ఆ ఎలిగేషన్స్ చేసిన న్యూస్ కానీ ఆ పర్సన్ కానీ వస్తుంది, కానీ మీ సైడ్ నుంచి వ్యూస్, మీ సైడ్ నుంచి మీ మాట కానీ ఎవరు తప్పది? ఎక్కడా లేవు అసలు. అదే ఎవరు తప్పది? ఓకే, ఇప్పుడు ఇంకోటి ఒకటి చెప్తారు, మీడియాలో విక్టిమ్ పేరు చెప్పకూడదని సుప్రీంకోర్టు రూలింగ్ ఉంది కదమ్మా. విక్టిమ్ పేరు బయటికి రాకూడదని క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ప్రతి ఒక్క మీడియా హౌస్ అమ్మాయి పేరు హైలైట్ చేసింది. ఎవరు యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద? ఇంక్లూడింగ్ ప్రింట్ మీడియా, న్యూస్ పేపర్స్. అమ్మాయి పేరుతో పాటు ఎవరు యాక్షన్ తీసుకుంటున్నారు వాళ్ళ మీద? చట్టం ఏమైనా చేస్తుందా వాళ్ళ గురించి? ఓకే, అది ఇంత ఫాలో చేస్తాం మనం చట్టం. నేను ఎప్పుడు తీసుకోలేదు అమ్మాయి పేరు, ఇప్పుడు కూడా తీసుకోను కూడా. ఆమె ఏం చేయాలనుకుంటుందో చేయని, కోర్టు నుంచి మనం ఏది క్లారిటీ మనం కోర్టు నుంచి వస్తుంది, మనం ఫైట్ చేయాలి అక్కడ. స్టిల్ ఇప్పటికీ కేసు రన్ అయిపోయిందమ్మా, వాపస్ తీసుకుంది కేసు, అవునా? విడ్రా చేసుకుంది. నిర్భయ యాక్ట్స్ అని ఎన్ని సెషన్స్ నిర్భయ పెట్టారు సార్, అది దారుణంగా. మరి ఇప్పుడు అసలు ఇప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఆలోచించండి మీరు. మా ఫ్యామిలీకి ఎంత పేరుంది ఇక్కడ సమాజంలో కానీ, ఫీల్డ్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, సర్కిల్లో కానీ. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, హైలీ ప్రొఫెషనల్, అంత అకాడమిక్ వాళ్ళు అందరూ. ఓకే, ఏం ఆలోచించాలి వాళ్ళు? ఏం జరిగింది వాళ్ళ పైన ఆలోచించారు ఎవరైనా? ఏదేదో చెప్పేశారు, ఏదేదో చల్లరు. నిర్భయ యాక్ట్ పెట్టారమ్మా. దేనంటారు నిర్భయ యాక్ట్? కంప్లైంట్ చూస్తే ఏం లేదు కంప్లైంట్లో. అన్ని పేపర్స్ ఉన్నాయి నా దగ్గర, ఇప్పటికి పెట్టుకున్నాను, చింపి పడేయను నేను. ఏం లేదు కంప్లైంట్లు. ఎక్కడి నుంచి వచ్చాయి? ఎన్ని సెక్షన్స్? సరే, కంప్లైంట్ ఇచ్చావు కదా, ఫైట్ చేయి చివరి వరకు. ఎందుకు పారిపోయావు? ఎందుకు పారిపోయావు? ఎందుకు కంప్లైంట్ విడ్రా చేసావు? మేము రెడీగా ఉన్నాము, సిద్ధంగా ఉన్నాం కదా ఫైట్ చేయడానికి. మరి అది ధైర్యం ఉంటే ఏదో ఒక మ్యాటర్ చివరి వరకు తీసుకెళ్ళాలి. కానీ ఇది ఎలా చూడొచ్చు సార్? అంటే అమ్మాయి వెనక మీ పైన గ్రడ్జ్ పెట్టుకొని ఎవరైనా కావాలని చేయించారంటారా? ఏం చేయలేము. ఉంటే అమౌంట్ కోసం ఎవరు ఆలోచిస్తారమ్మా? అమౌంట్ కోసమే కదా, చివరికి ఫీజే అడిగారు. మా ఫీజు మాకు ఇచ్చేయండి అన్నారు. అదే రోజు అడిగితే అయిపోయేది కదా. ఓకే, ఇంత నాటకం ఫీజు కోసమేనా? అంటే అసలు మీరు ఫీజు ఎంత ఛార్జ్ చేస్తారు సార్ ఇంత చేయడానికి? ఇప్పుడు 60 అమ్మా, 60,000 30 రోజులు వర్క్షాప్కి. ఓకే, 60,000. ఆ ఫీజు కోసం ఒక అమ్మాయి ఇంత అప్పుడు 25 ఉండే. మీరు అనుకుంటున్నారా నిజంగా ఒక అమ్మాయి ఫీజు కోసం ఇంత క్రియేట్ చేస్తుంది? అదే జరిగింది కదా చివరికి. ఓకే, మా ఫీజు మాకు ఇచ్చేయండి అన్నారు. మా ఫీజు వద్దు, ఏమొద్దు, మా పరువు ఇంపార్టెంట్, మేము ఫైట్ చేస్తామని చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేదు? మేము రెడీగా ఉన్నాం కదమ్మా ఫైట్ చేయడానికి. సార్ అసలు మీ ఆ టైంలో ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను అడుగుతున్నాను పర్సనల్గా. వాళ్ళు దీన్ని ఎలా చాలా సపోర్ట్ తీసుకున్నారు? చేశారు, చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను పరిస్థితిలో ఉండేవాడిని కాదు. అప్పటికే మీరు వెల్ నోన్ యాక్టర్. అవును, అప్పటికే మీరు మంచి ఫేమ్ ఉండింది. ఆ టైంలో ఇండస్ట్రీ సైడ్ నుంచి జీవిత గారు ఒక్కరే చెప్పారు, ఇంకెవరు మీకు సపోర్ట్గా మాట్లాడటం కానివ్వండి. ఓకే, రాలేదు. మా మెంబర్స్ కూడా కొంతమంది చెప్పారు, అది మీరేనా, బాగా మీ అగేన్స్ట్గా మేము ఛానల్లో మాట్లాడాము అని చెప్పింది అమ్మాయి, ఒక లేడీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాలో. మంచి పని చేశారమ్మా, బాగా చేశారు, ఓకే వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అని చెప్పాను. ఇంకేం చెప్తాం? మనం ఏమి తప్పు చేయలేనప్పుడు మనం దాచుకోవడానికి లేదు కదా. వై షుడ్ ఐ హైడ్ మై ఫేస్? బట్ దీనివల్ల ఎఫెక్ట్ పడలేదు? దానివల్ల చాలా పాజిటివ్గా ఎఫెక్ట్ వచ్చింది. పాజిటివ్ ఎలా సార్ అది? ఎలా అంటే ఒక వ్యక్తి అంత గట్టిగా నిలబడడం, ఓకే, ఆ పరిస్థితిలో కూడా ఎంత వ్యతిరేకం అయినా సరే హీఈస్ నాట్ మూవింగ్ ఫ్రమ్ హిస్ పొజిషన్. అయితే ఏదో అయి ఉంటుంది, సమ్ స్ట్రెంగ్త్ ఈస్ దేర్ ఇన్ వాట్ దట్ యాక్టివిటీ హెస్ హ్యాపెండ్.
చాలామంది ఇప్పుడు యాక్విటల్ వచ్చిన తర్వాత, కోర్ట్ నోటీస్ వచ్చిన తర్వాత కూడా నేను చాలా ఛానల్స్కి మెసేజ్ కూడా పెట్టాను, మెయిల్ చేశాను, కొంతమందితో మాట్లాడాను. కొన్ని ఛానల్స్ తీసేశారు, కొన్ని ఛానల్స్ అలాగే పెడుతున్నారు. ఇప్పుడు ఎంతవరకు ఫైట్ చేస్తాం దాని గురించి మనం? అది పాస్ట్ కదా. అవును, బట్ చాలా మందికి తెలియదు కదా సార్. ఇప్పుడు ఇది అది ఇంకా మీ పైన ఉందని అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పే వరకు కూడా తెలియదు. అనుకో, మీరు మీడియాలో ఉన్నారు, ఇవి తెలుసుకోవాలి మీరు ఫస్టే. రైట్, ఓకే. ముందే తెలుసుకోవాల్సింది మీరు ఈ విషయాలు. ఈవెన్ అది ఇంకా స్టిల్ కోర్టులో లేదు లేదు, నేను మీకు యాక్విటల్ నోటీస్ పంపిస్తాను. ఓకే. విత్డ్రా చేసి అమ్మాయి ఇక్కడ లేదు, కెనడాకి వెళ్ళిపోయింది. ఓకే ఓకే. ఎట్లా వస్తుంది విట్నెస్గా? ఓకే. పాస్పోర్ట్ ఉంటుందా? నేను కంప్లైంట్ రాశాను అనుకోండి, ఈ అమ్మాయి పారిపోయింది, నా మీద కేసు పెట్టేసి డూ సంథింగ్ అంటే పాస్పోర్ట్ వీసా రెండు పోతాయి కదా, అమ్మాయి జీవితం ఏంటి? ఇప్పుడు దాంతో బ్యాడ్ పేరు నాకు రాలేదు, ఆవిడకే ఆమె సర్కిల్లో వచ్చింది. ఓకే. నా గురించి తెలియని వాళ్ళు ఏదో చెప్తూనే ఉంటారమ్మా. చెప్తే మనం పట్టించుకోలేము కదా, ఏం చేయకుండా కూడా చెప్తూనే ఉన్నారు. బట్ అరెస్ట్ చేసి ఎన్ని రోజులు ఉంచారు సార్? అరెస్ట్ ఏం లేదమ్మా, అరెస్ట్ ఏం లేదు. ఓకే. డైరెక్ట్ ప్రొడ్యూస్ ఇన్ కోర్ట్ నుంచి బెయిల్ వచ్చింది. కోర్ట్ నుండి డైరెక్ట్ బెయిల్? అవును. ఓకే ఓకే. సేమ్ డే. ఓకే. అప్పుడే ఇక్కడ నుంచి డైరెక్ట్ కోర్టుకి వెళ్ళాము. కోర్టులో లేడీ మ్యాజిస్ట్రేట్ ఓకే చూసింది, ఒకసారి చూసి బెయిల్ రాసి ఇచ్చేసింది. కస్టడీ లేను, అరెస్ట్ లేదు. అదే అంటారు జనాలు చాలామంది. అన్ని సెక్షన్స్ పెట్టి నిర్భయ యాక్ట్ తెలుస్తుంది కదా, ఎందుకంటే అక్కడ సెక్షన్స్ ఎంత ఉన్నా కంప్లైంట్లో ఏముంది? కంప్లైంట్లో ఏం లేనప్పుడు ఎన్ని సెక్షన్స్ పెట్టడం ఎంతవరకు న్యాయము?